నమస్తే. జనరేషన్ జెడ్ నేతృత్వంలో ఉధృతమైన నిరసనలు నేపాల్ను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధంతో మొదలైన పోరాటం కాస్త అవినీతి వ్యతిరేక జ్వాలలతో అట్టుడుకుపోతోంది. వందలాది యువత వీధుల్లోకి రావడంతో హింస చెలరేగింది. ఈ ఘర్షణల్లో 25 మంది బలైపోయారు. జనరల్ జెడ్ నిరసనకారుల నేతృత్వంలో 2 రోజుల పాటు కొనసాగిన హింసాత్మక అవినీతి వ్యతిరేక ఆందోళనలు మరో టర్న్ తీసుకుంటున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. నిరసనకారులు ప్రధాని ఓలీ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయడంతో ప్రభుత్వం కూలిపోయింది. దేశంలో ప్రధానమంత్రి కార్యనిర్వాహక అధిపతి కాగా అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రభుత్వానికి అధిపతి. ఇప్పుడు ఆయన కూడా తప్పుకోవాల్సిందే అన్న ప్రచారం జోరందుకుంది. నిరసనల ఆరంభానికి అసలు కారణం సోషల్ మీడియాపై నిషేధం. 24 గంటల కిందట ఎక్స్, యూట్యూబ్ వంటి వెబ్సైట్లపై నిషేధం విధించడంతో మొదలైన ఈ ఆందోళనలు చివరకు అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారాయి. సోషల్ మీడియాపై నిషేధం కాదని అవినీతిని ఆపాలంటూ నినాదాలు చేస్తూ వందలాది యువత వీధుల్లోకి వచ్చారు. నేపాల్ పార్లమెంట్ తగలబడిన కొద్ది గంటలకే ప్రధాని రాజీనామా ప్రకటించారు. ఖాట్మండు వీధుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. వందలాది మంది నిరసనకారులు ప్రధాని ఓలీ, అధ్యక్షుడు పౌడెల్ నివాసాల వద్దకు చేరుకుని గోడలు, గేట్లను ధ్వంసం చేయడంతో పాటు గదులకు నిప్పంటించారు. నగర వీధుల్ని అన్నీ కూడా కాలిపోతున్న వాహనాలతో నిండిపోయాయి. పోలీసు బలగాలు అదుపు చేయడంలో విఫలం కావడంతో సైన్యాన్ని మోహరించారు. స్థానిక పత్రిక ద ఖాట్మండు పోస్ట్ ప్రకారం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా కానీ ఆ రాజీనామా చేయని మంత్రులను ప్రత్యేక రక్షణతో తరలిస్తున్నారు. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేశారు. సోషల్ మీడియా నిషేధం ఉపసంహరించుకున్నప్పటికీ నిరసనలు ఆగలేదు. నేపాల్లో అవినీతి వ్యతిరేక ఉద్యమం ఇప్పుడు ఊపందుకుంది. జనరేషన్ జెడ్ నేతృత్వంలో ఉధృతమైన నిరసనలు నేపాల్ను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధంతో మొదలైన ఈ పోరాటం అవినీతి వ్యతిరేక జ్వాలలతో అట్టుడికిపోతోంది. అసలు నేపాల్లో ఏం జరుగుతోంది, ఎందుకు ఇంతటి ఉధృతికి వెళ్ళిపోయింది ఈ ఉద్యమం అంటే కేవలం ఒక రోజులో, అంటే 24 గంటల సమయంలోనే ఈ స్థాయికి వెళ్ళిపోయింది. అసలు ఏం జరుగుతోంది నేపాల్లో? మరింత